వాళ్ళు ఆ సంస్థలు వాళ్ళందరూ ఈరోజు అక్కడికి వచ్చున్నారని అంటే లోపల ప్రాసెస్ జరగాలి. ప్రాసెస్ జరిగేదానికి మోతాదుకు మించి బాయిలర్లకు సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలి. అది అలాగే థర్మల్ పవర్ స్టేషను, అదొక పొల్యూషను, బొగ్గుకు సంబంధించిన బూడిద లేదా అవి ఇవన్నీ చూసుకొని మళ్ళీ బల్క్ కార్గోలో యూరియా పొటాషు ఇవన్నీ ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద పోస్తారు. అవి కూడా దించేటప్పుడు పైనుంచి ఎత్తి కింద పోసినప్పుడు మనం ఎత్తున పోసేసి ఏదన్నా ఉద్యోగం వచ్చేది నలుగురు ఉపాధి చూపించేటటువంటి కంటైనర్ కార్గో అని వాళ్ళు ఇక్కడ నుంచి తరలించాలంటే ఇది మన పోరాడి దాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా పూర్తిగా రావాలంటే మేము 100 లక్షల టన్నులు మేము చేస్తాము. అప్పుడు మీరందరూ ముత్తుకూరు గ్రామస్తులందరూ ఇక జబ్బులు పడిపోయిపోతే మేమే వాళ్ళందరూ కలిసి అఖిలపక్ష సమావేశానికి మమ్మల్ని పిలిచారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పిలిచారు. అన్ని పార్టీలు మేము వచ్చాం. తెలుగుదేశం, బీజేపీ, సిపిఎం, సిపిఐ, జనసేన అన్ని పార్టీలు మేము ఇక్కడ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉంది. రేపు 10:30కి కృష్ణపట్నం అదానీ పోర్టు సిఇఓ 10:30కి మేము అందరం అన్ని పార్టీల వాళ్ళని కలుస్తున్నాం. ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మాట మీద నిలబడమంటున్నాం. నువ్వు జనవరి 31, 2024 జనవరి 31కి మా కృష్ణపట్నం కంటైనర్ పోర్టు మూసేస్తాము. ఇంకా మిగతా మొత్తం బల్క్ కార్గో, బొగ్గు, ఐరన్ ఓరు, బూడిద అవి చూసుకుంటాము అని చెప్పి మీ అఫీషియల్ ఈమెయిల్స్, మీ కంపెనీలకి పంపించిన ఈమెయిల్స్లో మీ గుట్టు రట్టయిపోయింది. ఆయన మంత్రి గారు ఒక మాట చెప్పాడు. నేను అది కంటైనర్ కార్గో మూతపడితే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండను అని చెప్పాడు. అక్కడ విశాఖపట్నం ఉక్కు విషయంలో గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా రిజైన్ చేశారు. ఎప్పుడు 3 years బ్యాక్ రిజైన్ చేశారు. ఒకళ్ళ యాక్సెప్టెన్స్ ఈరోజు యాక్సెప్ట్ చేశాడు స్పీకరు. ఇక్కడ నువ్వు మాట మీద నిలబడు. ఆ సీఈఓ ఒక ప్రెస్ నోట్ ఇచ్చాడు, మేము మూయటం లేదని. నువ్వు మూయకపోతే నువ్వు రిలీజ్ చేయి. నీ షెడ్యూల్ ఏందో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో దాదాపు 1 year షెడ్యూల్ వస్తాయి. ఏ వెజల్స్ వస్తాయి, ఏ కంట్రీ నుంచి వస్తాయి, ఇంపోర్ట్ ఏంటి, ఎక్స్పోర్ట్ ఏంటని నువ్వు షెడ్యూల్ ఉంటే ఇవ్వు. ఫిబ్రవరి తర్వాత ఒక్క వెజల్ చెప్పు. లేదు, మన ఫిబ్రవరి 4 వచ్చి ఆ ఖాళీ కంటైనర్లు తీసుకుపోయేదానికి ఒక వెజల్ వచ్చిపోయింది. మూసేసి అబద్ధాలు చెప్తే అట్ట. ఒక సచ్ ఏ బిగ్ కంపెనీ, అదానీ కంపెనీకి సంబంధించిన కృష్ణపట్నం పోర్ట్ సిఇఓ మంత్రి చెప్పాడని అబద్ధాలు చెప్తే, మంత్రి ఒక పక్కన అబద్ధాలు చెప్తే మేము బయట పెట్టిన దాకా దిక్కులేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం అందుకని కొర విషయాలని రేపు మాట్లాడతాం. రేపు 10:30కి కృష్ణపట్నం పోర్టుకి వెళుతున్నాం. ఒక పద్ధతి ప్రకారం ప్రజల తరఫున, రాష్ట్రం తరఫున, ఉద్యోగస్తుల తరఫున, స్థానిక ప్రజల కోసం మేము రేపు అదానీ పోర్ట్ సీఈఓని గౌరవప్రదంగా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం. మాకు న్యాయం జరగకపోతే ఇది ఒక్క సర్వేపల్లి, ఒక్క ముతుకూరు, ఒక్క చెల్లకూరు కాదు. ఇది జిల్లా, రాష్ట్రానికి సంబంధించిన సమస్య. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్య. ఇది ఆ తర్వాత ఏం చేయాలో చూసుకుంటాం.